హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు బానుస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. మీరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి నేను నెలసరి సమయంలో ఎన్ని రోజులకు దేవుడి గదిని శుభ్రం చేసుకుంటాను, అలాగే దేవుడి ఫోటోలకి చేతితో తాకకుండా గుండ్రంగా అందంగా బొట్లని ఎలా పెట్టుకుంటాను అనేది ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. మన వీడియోస్ అన్నీ చాలా సింపుల్గా ఉంటాయండి. నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, నా లైఫ్లో నేను డైలీ చేసుకునే పనుల్ని నేనైతే మీతో షేర్ చేసుకుంటానండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోవద్దండి. నెలసరి వచ్చిన తర్వాత 5 డేస్ 5 రోజులు పూర్తయిపోయిన తర్వాత 6వ రోజు తలంటు స్నానం చేసుకున్న తర్వాత దేవుడి గదిలో ఫొటోస్ని అయితే ఇలా ఒక క్లాత్తో శుభ్రం చేసుకుంటాను. ఫొటోస్ని నీట్గా డీప్ క్లీన్ చేసుకుంటానండి. బొట్లు బ్యాక్ సైడ్ ఉండే దుమ్ము అంతా పోయేలాగా ఇలా నీట్గా క్లీన్ చేసేసుకుంటాను. ఇక్కడ ఉన్న ఫొటోస్ అన్నీ కూడా నా మ్యారేజ్ అయిన తర్వాత, మా లైఫ్ స్టార్ట్ చేసిన తర్వాత నేనైతే ఒక్క ఫోటో కూడా కొనలేదండి. మా అత్తయ్య గారు దేవుడి గుడిలో ఉండే ఫొటోస్లో అయితే కొన్ని ఫొటోస్ నాకు ఇచ్చారనమాట. ఫొటోస్ అయితే చాలా ఎక్కువ అయిపోయినాయి. ఇందులో పాత ఫొటోస్ చాలా ఉన్నాయండి. ఆ ఫొటోస్ అన్నింటినీ కూడా తీసేసి కొన్ని కొత్త ఫొటోస్ని అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. ఈ ఫోటో అయితే డబ్బులు అతికిచ్చింది. నాకైతే శివపార్వతులు ఉండే ఫోటో ఇచ్చారు అత్తయ్య గారు. అత్తయ్య గారేమో వెంకటేశ్వర స్వామి వారి ఫోటో అయితే పెట్టుకున్నారు. చాలా బాగుంటుందండి ఈ ఫోటో. ఇలా క్లీన్ చేసుకునేటప్పుడు దేవుడి పాటలు వింటూ లేదా పాడుకుంటూ, దేవుడి నామాలు కూడా పాడుకుంటూ పీస్ఫుల్గా ప్రశాంతంగా దేవుడి గదిని అయితే క్లీన్ చేసుకుంటాను. ఆ నిర్మాల్యం కూడా కాలికి తగలని ప్రదేశంలో మొక్కల్లో వేస్తానండి. ఆ పేపర్స్ని ఒక కవర్లో కట్టేసి డస్ట్బిన్లో వేసేసుకుంటాను. ఇంకా దేవుడి గదిలో ఏమైనా దుమ్ము బూజు ఏమైనా పట్టినట్లయితే ఇలా ఒకసారి బాగా క్లీన్ చేసుకుంటాను. ఆ క్లాత్తో ఉన్న వాటిని కూడా ఇలా తీసేసుకొని చక్కగా ఒక తడి క్లాత్తో అయితే మొత్తం ఆ బిళ్ళనంతా కూడా క్లీన్ చేసుకుంటాను. ఏమైనా దుమ్మున్నా కూడా మొత్తం క్లీన్ అయిపోతుంది. మా దేవుడి గదిని క్లీన్ చేయడానికి నేను ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదండి. కేవలం 2 బిళ్ళలే అన్నమాట. పై బిళ్ళ పైన దేవుడికి పూజ చేసుకుంటాను. ఫొటోస్ నెలకు ఒకసారి మాత్రమే క్లీన్ చేసుకుంటానండి. మాటికి క్లీన్ చేసుకోను నేను. ఇది ఆరేలోగా మనం దేవుడి ఫొటోస్కి బొట్లు అయితే పెట్టుకుందాం. గంధాన్ని ఇలా బొట్లు పెట్టుకోవడానికి అనువుగా కొంచెం వాటర్ వేసి కలుపుకున్నానండి. ఇది మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న జవ్వాది కుంకుమ అన్నమాట. ఇది దేవుడి ఫొటోస్కి పెట్టడానికి చాలా బాగుంటుంది. ఎప్పుడు క్యాప్ ఓపెన్ చేసినా కూడా ఈ కుంకుమ నుంచి మంచి స్మెల్ అయితే వస్తుంది, మనకి పాజిటివ్ స్మెల్. నేను దేవుడి బొట్లు పెట్టడానికి ఇలా ఇయర్ బడ్ని అయితే యూస్ చేస్తున్నానండి. ఇయర్ బడ్లో గంధంలో ముంచి మనకు కావాల్సిన షేప్లో ఇలా రౌండ్గా మనకి ఎంత సైజు కావాలో అంత సైజులో ఒత్తుకోవచ్చండి. ఇలా ఇయర్ బడ్తో బొట్లు పెట్టుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు. ఎన్ని దేవుడి ఫొటోస్కైనా సింపుల్గా బొట్లు పెట్టేయచ్చు. మనకు నచ్చిన ఆకారంలో మన చేతితో పెడితే అన్నీ ఒకే సైజులో వస్తాయో రావో తెలియదు, కానీ ఇలా ఇయర్ బడ్ని యూస్ చేసి పెడితే మాత్రం మనకి నచ్చిన ఆకారంలో భలే వస్తాయండి. ఇలా ఇంకో సైడ్కి తిప్పి కుంకంలో ముంచి ఆ కుంకాన్ని మనకు కావాల్సిన షేప్లో అయితే ఇలా చుక్కలాగా అంటించి బొట్లు పెట్టుకోవచ్చండి. చూసారా ఎంత చక్కగా వస్తున్నాయో. అలా ఎక్కువ శ్రమ పడకుండా దేవుడి ఫొటోస్ అన్నిటికీ కూడా నీట్గా బొట్లు పెట్టుకుంటున్నాను. కుంకుమ కలర్ కూడా చాలా బాగుందండి. జవ్వాది కుంకుమ వీడియో ఎవరైనా చూడనట్లయితే మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. చూసారా ఎంత బాగా వస్తున్నాయో బొట్లు. మనం ఎక్కువ శ్రమ పడాల్సిన పని లేదనమాట. ఇలా బిళ్ళ ఆరిపోయిన తర్వాత ఒక న్యూస్ పేపర్ని అయితే బిళ్ళ సైజుని బట్టి కొలుచుకొని ఇలా నీట్గా ఫోల్డ్ చేసి అమర్చుకుంటున్నాను. ఇలా పేపర్లు వేసుకుంటాను. ఇలా పైన అయితే ఇలా మొత్తం పేపర్ వేసుకున్న తర్వాత పైన ఒక పేపర్ వేసుకుంటాను. ఆ పేపర్ వేసుకోవడం ఎందుకంటే మనం పూజ చేసే దీపపు కుందులు, అలాగే ప్రసాదం పెట్టుకునే ప్లేటు, అలాగే చూసారా ఇలా చిన్న పేపర్ వేసుకుంటాను. ఈ పేపర్ మీద ధూప్ స్టిక్, అలాగే మనం అగరబత్తి వెలిగించిన
పొడి అయితే మాత్రం ఈ పేపర్ మీద పడతాయి. ఆ పేపర్ ఒక్కటే మనం ఎలా తీసి నిర్మాల్యాన్ని మొక్కల్లో వేసుకుంటే సరిపోతుందండి. మొత్తం ఫొటోస్ అన్నీ తీసి పేపర్ అంతా కూడా తీయాల్సిన పని లేకుండా ఇలా పేపర్ అయితే ఒకటి వేసుకుంటాను. ఇలా మనం బొట్లు పెట్టుకున్న ఫొటోస్ అన్నింటినీ కూడా పెట్టేసుకుంటాను. ఈ వినాయకుళ్ళు రెండు కూడా నేను కాణిపాకంలో తీసుకున్నానండి. తెల్ల జిల్లేడు వేరుతో చేసిన వినాయకుడు అక్కడ ఫేమస్ అంట. అందుకని చెప్పేసి అక్కడికి వెళ్ళేటప్పుడు ఆ వినాయకుడిని తీసుకున్నాను. కింద బిల్ల పైన ఇలా దేవుడు పూజకు సంబంధించిన సామాన్లన్నీ ఇలా బొట్లో పెట్టేసుకుంటాను. దేవుడు పూజ సామాన్లు కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. నెక్స్ట్ డే పూజ చేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది, హడావిడి లేకుండా అని చెప్పేసి దేవుడికి సంబంధించిన పూజ సామాగ్రి అంతా కింద బిల్లలో పెట్టుకుంటాను. పై బిల్లలో ఇలా దేవుడు ఫొటోస్ పెట్టి మనస్ఫూర్తిగా దేవుడికి పూజ అయితే చేసుకుంటానండి. మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ అయితే చేయండి. మీరు ఇచ్చే లైక్స్ అండ్ కామెంట్సే నాకు మోటివేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.